హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఏమిటి, ఎలా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇక్కడ ఒక నోటీస్ అయితే చూస్తున్నామండి. సో నో ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ పెన్షనర్స్. సో ఆల్ రిటైరీ మెంబర్స్ ప్లీజ్ ఇనిషియేట్ ఏ మూమెంట్ every retired pension after regarding rendering 30 to 36 years of pension to government or the department where he worked and for all his service department pay him salary which is of course treated as income and liable for income tax. సో ఉద్యోగం చేసేటప్పుడు తను పని చేసినందుకు గాను జీతం అయితే చెల్లించబడుతుంది. సో అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా ఏం ప్రాబ్లమ్ అయితే ఏం లేదు అని అయితే చెప్తున్నారండి. సో అది ఇన్కమ్ ట్యాక్స్ కిందకైతే వస్తుంది. బట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ హీ ఈజ్ పెయిడ్ పెన్షన్ యాజ్ సూపరేషన్ ఫండ్ ఫర్ హిజ్ లైవ్లీవుడ్ అండ్ అకౌంట్ ఆఫ్ సర్వేయింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో అన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత పెన్షన్లో కూడా ట్యాక్స్ కట్టడం ఏంటి అని అయితే దీని అర్థము. ఎందుకంటే పెన్షన్ అనేది జీవనాధారం కోసం వచ్చేది. సో అది పని చేసి ఏదో అక్కడ ప్రొడక్టివిటీ చేసింది కాదు కాబట్టి. ఫ్రెండ్స్, ఇంకా చూద్దాము. హియర్ ఈజ్ ఎ క్వశ్చన్ అరైజ్డ్ యాజ్ ద వెదర్ వై ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ లైవ్డ్ ఆన్ ఏ pension. This is not an income for any సర్వీసెస్ ఆర్ వర్క్. సో మనం ఇక్కడ వర్క్ కానీ సర్వీస్ కానీ ఇవ్వడం లేదు, కానీ పెన్షన్ మీద ఎందుకు ట్యాక్స్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఓన్లీ డిఫరెంట్ వేస్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ సర్వ్డ్ ద డిపార్ట్మెంట్ ఫర్ సో మెనీ ఇయర్స్ దెన్ వై ఇన్కమ్ ట్యాక్స్. సో అతను ఆ డిపార్ట్మెంట్ కోసం లేదా ప్రభుత్వం కోసం అన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటే దాని ప్రతిఫలమే ఈ పెన్షన్. సో ఈ పెన్షన్ మీద ట్యాక్స్ ఏంటి అంటున్నారు. సో రైజ్ యువర్ వాయిస్, లెట్ ఇట్ రీచ్ టు గవర్నమెంట్ టు డిస్కంటిన్యూ ద లే ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ పెన్షనర్. సో గొంతెత్తి మాట్లాడాలండి, ప్రభుత్వానికి చేరాలి ఈ విషయము. సో పెన్షనర్కు ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి ఇది అని చెప్పేసి. సో ఇఫ్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ పెన్షనర్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్. పెన్షన్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్. వై అవర్ పెన్షన్ ఈజ్ ట్యాక్సబుల్. ఎమ్మెల్యేలు ఎంపీలు పెన్షన్లు వాళ్ళ యొక్క జీతాలకు ట్యాక్స్ కడతారా? సో ఎందుకు పెన్షనర్ ట్యాక్స్ కడతాడు అని అయితే అంటున్నారు. సో పాస్ ఆన్ దిస్ మెసేజ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ మిత్రులకు, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. లెట్ ద పెన్షన్ కమ్యూనిటీ, సివిల్ సొసైటీ నో ద ఫ్యాక్ట్స్. సో సివిల్ సొసైటీ, మన సొసైటీ తెలుసుకోవాలి ఈ నిజాన్ని అని చెప్పేసి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి అని చెప్పేసి మనకు ఆర్ఎస్ వర్మ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి అండి, ప్రెసిడెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. సో ఈయనైతే ఈ విధంగా చెప్తున్నారండి. సో అంటే ఏం లేదండి, పెన్షన్దారులకు ఆదాయ పన్ను అనేది కట్టవలసిన అవసరం లేదని అయితే ఈయన చెప్తున్నారు. ఎందుకంటే పదవీ విరమణ పొందిన సభ్యులందరూ కూడా దయచేసి వారంతా కూడా 30 నుంచి 36 సంవత్సరాల వరకు సేవలు అందించి ప్రభుత్వానికి పదవీ విరమణ పొందితే, సో ప్రతి వ్యక్తి కూడా ఈ విధంగా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. లేదా అతను పనిచేసిన డిపార్ట్మెంట్ మరియు అతని యొక్క అన్ని సేవల కోసం డిపార్ట్మెంట్ అతనికి జీతం చెల్లిస్తుంది. సో అతను సర్వీస్‌లో ఉండగా అతను చేసిన సేవలకు జీతం ఇస్తుంది. సో జీతంలో ట్యాక్స్ అయితే
కట్టినా ఓకే అండి. సో, ఇది ఆదాయంగా పరిగణించబడుతుంది. మరియు ఆదాయ పన్ను కట్టుటకు బాధ్యత గూడా మనము తీసుకోవాలి ఉద్యోగిగా ఉన్నప్పుడు. కానీ పదవి విరమణ తర్వాత అతను చాలా సంవత్సరాలు సేవ చేసినందుకు అతనికి జీవనోపాధి కోసం ఒక సప్పర్న్యూయేషన్ ఫండ్‌గా అయితే పెన్షన్ చెల్లిస్తారు. అంతేగాని ఇది సాలరీ కాదు. ఇది ఉద్యోగులు చేసినటువంటి సాలరీ కాదు. ఆదాయపు పన్ను బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అనైతే భావించొచ్చు అని చెప్తున్నారు. సో, ఇక్కడ పెన్షన్‌పై ఆదాయపు పన్ను ఎందుకు విధిస్తారు అనే ప్రశ్న అయితే తలెత్తింది. సాలరీ మీద టాక్స్ అయితే ఓకే. పెన్షన్ మీద టాక్స్ ఏంటి అనైతే కొందరిలో ఇప్పుడైతే అనుమానం కలుగుతోంది. సో, ఇది ఏ సేవలకు లేదా పనికి ఆదాయం కాదు. సో, మనం ఏదో పని చేసి సంపాదించిన అంటే మనం ఒక సేవ అందించో లేదా ఒక ఒక దానిపైన ఆదాయం ఒక బిజినెసో కాదు. ఇది పెన్షన్ అంటే జీవనాధారం. అంటే పెన్షన్ యొక్క హక్కు ఇది. సో, దీనికి టాక్స్ ఏంటి? ఇది డిపార్ట్‌మెంట్‌లో సేవలందించిన ఉద్యోగి డిపార్ట్‌మెంట్ ద్వారా వాయిదా వేయబడిన వేతనం మాత్రమే. ఫ్రెండ్స్ ఇక్కడ బాగా గమనించాలి. సో, ఇప్పుడు ఉద్యోగి జా జాబ్ చేస్తున్నాడండి. అతడు ఒక 30-36 ఏళ్ల మధ్యలో సో, ఈ కొన్ని సంవత్సరాలు జాబ్ చేశారండి. సో, అతని మూల వేతనంలోంచి కొంచెం అమౌంట్ ప్రతి నెల కొంచెం కొంచెం అమౌంట్ ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాడనమాట. సో, అతను కష్టపడి పని చేసినప్పుడు టాక్స్ పే చేశాడు. సో, మళ్ళీ అతను కూడబెట్టుకునే అమౌంట్‌లో మళ్ళీ టాక్స్ ఏంటి? ఎందుకు పన్ను? సో, పెన్షన్‌పై ఇంకా ఇన్‌కమ్ టాక్స్ విధించడాన్ని నిలిపివేయాలి. సో, అలాంటప్పుడు ఆదాయపు పన్ను ఎందుకు? సో, పెన్షన్‌పై ఇన్‌కమ్ టాక్స్‌ని విధించడాన్ని నిలిపివేయాలి. మీ గొంతును ఆహ్, చాటి చెప్పండి. అది ప్రభుత్వానికి చేరేలా చేయండి. సో, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెన్షన్‌పై పన్ను విధిస్తే పన్నులు కడుతున్నారేమన్నా? సో, పెన్షనర్లపై ఎందుకు పన్ను విధిస్తున్నారు? ఈ సందేశాన్ని మీ తోటి మిత్రులతో మరియు ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. వాస్తవాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. సో, పెన్షన్ సంఘం మరియు పౌర సమాజం వాస్తవాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనమాట. సో, కాబట్టి ఈ విధంగా మనకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ వర్మ గారైతే ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ సంఘ అధ్యక్షులు గారు ఈ విధంగా అయితే తెలియజేయడం జరిగింది. సో, మనం ఒకానొక టైంలో చూసామండి. సో, పెన్షన్ అనేది పెన్షనర్ యొక్క ఫండమెంటల్ రైట్. ప్రాథమిక హక్కు. అదేదో ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకమో, లేదంటే ఉచిత ఫ్రీబేనో, లేదంటే దాన ధర్మమో కాదు. సో, అదేది కాదనమాట. అది పెన్షనర్ యొక్క హక్కు. ఫండమెంటల్ రైట్ అనమాట. సో, కాబట్టి దాన్ని ఈ విధంగా టాక్స్ కట్టాలి, ఈ విధంగా అని అయితే అలా చూడకూడదు. సో, పెన్షనర్‌గా చూడాలి. ఒక ఫార్మర్ ఎలా అయితే ఉంటాడో అదే విధంగా పెన్షనర్ కూడా తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఇండియాకైతే ఉందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు తాజా సమాచారము.